చాలామంది క్రైస్తవులకి వాక్యం పైన పట్టు ఉంటుంది, చెప్పగానే తీసేస్తారు. కనీసం పాస్టర్ గారు కూడా తీలేరు అంత ఫాస్ట్గా. చదవడం మొదలెట్టేస్తారు. ముఖ్యంగా మన సోదరీమణులు. వాక్యం మీద పట్టు సాధించడం కాదు, అది సండే స్కూల్ పట్టు. ఎదగాలి అక్కడి నుంచి మనం. వాక్యం మన మనస్సు పైన, మన క్యారెక్టర్ పైన పట్టు సాధించాలి. దాని గుప్పిట్లోకి మనం వెళ్ళిపోవాలి. హెబ్రీ పత్రిక 4:12 నెరవేరాలి. అది ప్రాణాత్మలను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు కదా, కీళ్లను కూడా విభజించినంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను శోధించాలి. మనందరం వింటాం వాక్యం, కానీ హెబ్రీ 4:12 అందరికీ నెరవేరుతుందా? నెరవేరుతూ. ఎందుకని? ఎవరైతే తావిస్తారో వాక్యానికి, ఎవరైతే వాక్యానికి అప్పగించుకుంటారో మనస్సుని, ఎవరి మనసులో అయితే వాక్యం ధ్యానింపబడుతుందో, ఎవరి మనసులో అయితే వాక్యపు ఆలోచనలు సుడులు తిరుగుతాయో, ఎవరు వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తారో వాళ్ళే ఫలిస్తారు. అందరికీ హెబ్రీ 4:12, అందరికీ కీర్తనలో 1:3 జరగదు.